వాళ్ళని చేసుకొచ్చుకోవాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అనేది రేపు పొద్దున ఇది డిఫెన్స్ లో పడినటువంటి అంశం ఏమని నేను అనుకుంటున్నాను. అందుకని తెలుగుదేశం కానీ అంటే జనసేన కానివ్వండి అధికార పక్షం నుంచి తెచ్చుకునేటువంటి వాళ్ళ వల్ల ఎక్కువ నష్టమే జరిగింది తప్ప లాభం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే 24 అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీకి ఇస్తే 5 అభ్యర్థులను ప్రకటించారు జనసేనకు సంబంధించి. ఇక మిగతా 19 మంది ఎప్పుడు అనేటువంటి ఆ 19 మంది ఒకేసారి ప్రకటించకపోవచ్చు. ఏమన్నా తెలుగుదేశం జనసేన గొడవలు లేని చోట అయినా ముఖ్యమైనటువంటి చోట ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సిందే కదా జనసేన. అలాంటి వాళ్ళు ఏమైనా ప్రకటించుకుంటూ పోతే ఇప్పుడు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారు, అదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించి జనసేనకి మళ్ళీ జనసేన అభ్యర్థులకు ప్రకటిస్తారు, ఇదో రకమైన మోసం అనేటువంటి విధంగా ఈ రోజు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. ఎంత తొందరగా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించుకుంటే ఒక్క సెకండ్ మధ్యలో డిస్టర్బ్ చేయదు, మీకు కంటిన్యూ చెప్తున్నా. వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఏమని, భీమవరం జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం క్యాండిడేట్ అని. ఎవరు? పులివర్తి ఆంజనేయులు. ఆయన మనం 30 సీట్లు అడిగింది, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది కదా. ఏది 30 సీట్లు అడిగిందే 32, 4-5 అన్న అడగబోతున్నాడని. పులివర్తి ఆంజనేయులు పవన్ కళ్యాణ్ కలిశారు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇస్తారు అనేటువంటిది ఇప్పుడు చేశారు. ఒకటి మాత్రం నిజమండి. ఇప్పుడు ఒక ఏంటి అంటే మీరు గమనిస్తే టీఆర్పీ కానివ్వండి లేకపోతే జనసేన కానివ్వండి, మేము సామాన్యులకి ఎక్కువ అవకాశం ఇస్తాం, మా పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం, జెండా మోసినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు కానివ్వండి అవన్నీ కూడా ఇప్పుడు వేరే పార్టీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అభ్యర్థులకు ఇవ్వటము లేదు అని అంటే డబ్బులు, మరి ఇంత డబ్బులు మనం పెట్టుకోగలమా, డబ్బులు రాజకీయాలు వచ్చేసినాయి, మనం కూడా డబ్బులు పంచాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విధంగా ఎన్నికలు వచ్చేసరికల్లా ఇప్పుడు సీట్లు వచ్చేసరికల్లా కనీసం ఆ 84లో అయినా జనసేనకు సంబంధించినటువంటి లీడర్లకు ఇవ్వకపోతే పొద్దున ఏమవుతుందంటే మరి 10 ఏళ్ళు పనిచేశారు జనసేన జెండా పట్టుకొని. టీఆర్పీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 15 ఏళ్ళు పాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం రాకపోతే హోప్స్ కోల్పోతారండి. అంటే మనం పార్టీని నమ్ముకొని ఇంత పనిచేసినా కూడా రేపు పొద్దున ఎన్నికలు వచ్చేసరికల్లా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటి ముచ్చరగన పడితే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా పార్టీ కన్నా కూడా కొత్త పార్టీ కాబట్టి జనసేన పార్టీ తరఫున ఎవరైతే జెండా పోసారో అలాంటి వాళ్ళకి జనసేన తరఫున ఒక ప్రయోగం చేసిందండి. తుపాకుల మునిమాని నెల్లూరు జిల్లాలో ఒక ప్రతి గడపకి పసుపే, ప్రతి గడప మీద మెసేజ్ ఇస్తున్నారు, వింటారు సార్, వింటారు. నేను చెప్పినప్పుడు వింటారు. కృష్ణాంజనేయులు గారు చాలా ఇదిగా వింటారు, ఆయన మంచి సజెషన్స్ కూడా ఇస్తారు. సార్ వినండి, అయితే సార్ వినండి. నేను అనేది ఏంటి అని అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అలానే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గడప రాష్ట్రంలో పసుపే, ప్రతి గడప మీద పెట్టబోయేది ఎర్రటి కుంకుమ బొట్టే. పసుపు ఉంటుంది, దాని మీద కుంకుమ బొట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇవాళ కోర్టు చెప్తుంది. ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిజల్ట్ల తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ప్రతి గడప పసుపు రాస్తుంది, ప్రతి గడప మీద ఎర్రటి కుంకుమ. కీర్తన గారు మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు నిన్నటి నుంచి. కాదండి, ఒక విషయం నా మాట్లాడండి. ఫస్ట్ నా మాట్లాడండి వినండి. కీర్తన గారు నిన్నటి నుంచి కూడా మీరు నాకు తెలిసి అయితే చాలా హ్యాపీగా ఉంటారు. మీరు నిన్నటి నుంచి మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకుంది సార్ రోజా, నాకు వ్యతిరేకత ఉంది, మా అన్నలు చూసుకుంటున్నారు, జగన్ చూసుకుంటాడు అంటే నువ్వేం చేయలేదా? నువ్వేం పరిపాలన చేయలేదా? న్యాయం జరగలేదా? నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నావు? చూసుకుంటాడు బోర్డు చూసుకున్నాడు. నువ్వు మంది ఉన్నప్పుడు కష్టంగా రకరకాలుగా తెలుసు. రోజా గారి పార్టీ స్ట్రక్చర్ వర్మ గారు, వెంకరెడ్డి గారు ఆపండి. రోజా ఫ్యాన్ ఆయన, రోజా ఫ్యాన్ ఆయన.
వాళ్ళు ఒక్క ఒక నిమిషం ఊరు దాకా ఆపండి. రెండు గ్రూపులు రోజా ఉన్నాయి. గారికి ఆయన మీ తప్పుల ఆయన మంత్రి గారు కదండి. ఆయన రోజా ఫ్యాన్ ఆయన ఉండలేదు, అసలు ఎవరు ఏం తెలియదు కట్టుకోలేదు. పాపం. రాజకీయాల్లోకి మ్యూట్ వచ్చి చేయండి, మ్యూట్ ఇప్పటికీ చేయండి. ఒక స్ట్రక్చర్ ఏర్పరచుకోలేకపోయినా వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. సార్, సార్, రాజకీయ మా పార్టీలో పార్టీ మీద చూపించే ఏంటి? జాలి, గ్రామ కమిటీ, మండల మీరు కమిటీ, వాయిస్ ఎక్కువ జిల్లా లేదు, కమిటీలు, చూడండి, రాష్ట్ర కమిటీలు, వచ్చి నగిరిలో ఎంపీటీసీలు, చూపించండి. జడ్పీటీసీలు, జనసేన మీద సర్పంచులు, జాలి కాదు, మీ పార్టీ జనాలు వెళ్ళిపోతున్నారు చూసుకోండి వెంకటరెడ్డి గారు. తరుముతారు నగిరిని రోజా నగిరిలో తరిమి కొడతారు. అట్టుంది పరిస్థితి నగిరిలో అంత వ్యతిరేకత మీ పార్టీ అవునా, నుంచి మరి ఉంది. పోటీ చేయొచ్చుగా, మీరు పవన్ కళ్యాణ్ గమనించాలి. వచ్చేది ఓసీ మీ పార్టీలో మీ రోజా గారు కౌన్సిలర్లు, తరిమి కొట్టేటట్టుంటే మీ పవన్ కళ్యాణ్ వచ్చి ఎంపీటీసీలు, మీ గెలిచేయొచ్చుగా. సర్పంచులే వ్యతిరేకత. కాదు రోజా గారిని ఏం కాదు. రోజా గారిని రోజా తరిమి బాధ కొట్టేటంటే పడుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చి రోజా పోటీ చేయొచ్చు బాధ కదా. పడుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చి సార్, పోటీ సార్, చేయట్లేదు మరి ఆమె ఓకే. చెప్తా ఉంటే. చెప్తే నాకు వ్యతిరేకత ఉంది. ఓకే, ఓకే. కాదు వర్మ నన్ను గారు. తరుముతారు. వాళ్ళు ఏమన్నా జనాలు వాళ్ళు చూసుకోవాలి. కీర్తన కాదు, గారు, ఇప్పుడు వరకు కీర్తన గారు, చూసుకోవాలి. కీర్తన గారు మీరు మాట్లాడారు కదా, ఒక నియోజకవర్గం అంటే వినండి, ఏంటో వినండి, తెలియాలి. వినండి. ఆయన ఒక పార్టీ version వినాలి కదా. దానికి ఒక structure వెంకటరెడ్డి ఏంటి? గారు, ఏమో తెలియదు. వెంకటరెడ్డి గారు ఏంటి ఏదో సాధించి రాజకీయ పార్టీ. ఆయన రోజా వినండి, వెంకటరెడ్డి గారు, ఏం మాట్లాడారు? రోజా ఒక నిమిషం support కీర్తన గారు, చేస్తారు. కీర్తన గారు, ఒక్క రోజా నిమిషం మీ అంతే వెర్షన్ ఆయన. మీరు చెప్పారు కదా, మీరు చెప్పేది మీరు చెప్పారు. వెంకటరెడ్డి గారు స్ట్రైట్ గా ఎందుకు అంత వ్యతిరేకత రోజా గారి మీద? మీ పార్టీలో ఉన్న నోటి వాళ్ళు మాట. కంప్లైంట్లు ఇస్తున్నారట. సార్ రోజా గారి మీద ఇప్పుడు ఎవరో నలుగురు నాయకులు వెళ్ళి వాళ్ళ మార్చండి ఇవన్నీ ప్రతిరోజు ప్రతి కాన్షియన్స్ లో ఉండే ఉంటాయి సార్. ఇప్పుడు దేవినేని ఉమాకి సీట్ ఇవ్వద్దు అంటున్నారు ఆడ. ఆయన మైలవరంలో ఆయన కొత్తగా వచ్చాడు, ఆయనకి ఇమ్మన్నాడు, ఇంకొన బొమ్మ సార్ నాకిమ్మంటాడు. సో వాళ్ళకి Okay. ఒకరికి సీట్ ఇచ్చినా ఈ రకరకాలుగా ప్రతి పార్టీలో ఉంటాయి. వాళ్ళకంటే తెలియదు కదా జనసేన అనేది పార్టీ కాదు కాబట్టి వాళ్ళకి ఏం Okay. స్ట్రక్చర్ Okay. సొంత కౌన్సిలర్లు, సొంత జెడ్పీటీసీలతో